నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కాలం చదువులకి, హ్మ్. పురాతన కాలం చదువులకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. హ్మ్. ఈ రోజు అసలు పిల్లల్ని చదువులకు పంపించాలా, పంపించకూడదా అన్న కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు ఆల్రెడీ. బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఆ కాలం చదువులకి, ఈ కాలం చదువులకి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? అసలు ఎలా ఉండాలి పేరెంట్స్? ఎలా పెంచాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. చదువులు, పేరెంట్స్ 2 కలిపి అడుగుతున్నారు మీరు. ఆ! మరి 2 వాళ్ళతో ముడిపడి ఉన్నాయి కదమ్మా! ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి? అప్పట్లో విద్యావంతులు బుద్ధిమంతుల్లా ఉండేవారు. హ్మ్. చదువుకున్నారంటే కొంచెం సంస్కారం ఉండేది. హ్మ్. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, కాస్త వినయం, కొంచెం విధేయత, ఒక మంచితనం, ఆ మాట తీరు వీటన్నిటిలో తేడా అన్నీ కనపడుతూ ఉండేవి. హ్మ్. చదువుకున్న వాళ్ళు చక్కని భాష మాట్లాడేవారు. ఇప్పుడు అట్లా లేదు కదా! ఇప్పుడు అవన్నీ అలా చెప్పానంటే ఇప్పుడు అవన్నీ లేనట్టే మనకి తెలుస్తున్నాయి. మరి. డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళందరూ సంస్కారవంతులని చెప్పగలమా? అసలు కాదు. తర్వాత కొన్ని సందర్భాల్లో చూస్తే అయితే. చూస్తే కాదు. హ్మ్. అస్సలు కాని దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. డిగ్రీ ఉండి కూడా సంస్కారం ఉంటే ఉండొచ్చు. యెస్. కానీ డిగ్రీ ఉన్నందువల్ల సంస్కారం ఉంది అనైతే గట్టిగా చెప్పలేం. యెస్. కాస్త వినయ విధేయతలున్నాయా అంతకంటే చెప్పలేం. ఏమన్నా జ్ఞానం ఉందా పోనీ? ఇంత అహంకరిస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఏమన్నా తెలివితేటలున్నాయా? అది లేదు. ఇప్పటి చదువులన్నీ చిలక చదువులు, చిలక పలుకులు. హ్మ్. చిలక ఏ రకంగా అయితే ఏ అక్షరం నేర్పిస్తే అదంటుందో, రండి అని నేర్పిస్తే ఇంటికొచ్చిన వాళ్ళందరినీ రండి అంటుంది. హ్మ్. దానికి పొండి అని నేర్పిస్తే ఇంటికొచ్చిన వాళ్ళందరినీ పొండి అంటుంది. దానికి అర్థం తెలీదు. హ్మ్. అంతే కదా! అంతే అమ్మా. కనుక ఇప్పటివన్నీ అట్లాగే ఉన్నాయి. కొంతమంది బట్టి పట్టి చదివి పాస్ అయ్యేవాళ్ళున్నారు. అట్లా కాకుండా ఇదిగో ముక్కు ప్రశ్న, నొక్కు ప్రశ్న అని జెప్పి ఇలా వేసుకొని ఏబీసీడీలు టిక్కులు కొట్టి ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇంపార్టెంట్ క్వెషన్స్ కాదు. మాక్సిమం పరీక్షలన్నీ మీకు ఆ! మల్టిపుల్ చాయిస్‌లో ఉంటున్నాయి గదా! హ్మ్. వీడి అదృష్టం బాగుంటే వాడు కొట్టిన టిక్కులన్నీ కరెక్టొచ్చి బాగానే మార్కులు మార్కులొస్తున్నాయి. రావచ్చు. హ్మ్. వచ్చినంత మాత్రాన వాళ్ళకొచ్చా? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చదువుల్లో చాలా వరకు అంటే అన్నీ 100కి 100% అని చెప్పలేను. చాలా వరకు పునాది లేని భవనాల్లాంటివి. హ్మ్. పేక మేడల్లాంటివి. ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. హ్మ్. అందువల్ల చదువుకి, వ్యక్తిత్వానికి లేక వాళ్ళకుండేటటువంటి ఆహ్, సంస్కారానికి, నాగరికతకి ఎటువంటి సంబంధం సంబంధం. లేకుండా ఉన్నాయి. అవును. అందువల్ల మీరిందాక ఒక మాట అన్నారు. తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చదివించాలా వద్దా అని. నిజంగానేనేమో అనిపిస్తోంది. చదివించవసరం లేదా? ఇంట్లో కూర్చోబెట్టి 4 ముక్కలు నేర్పుకున్నా సరిపోతుందా? హ్మ్. మధ్యలో కొంతకాలంలో డిగ్రీ ఉంటే గాని ఉద్యోగం రాదు అని. హ్మ్. కనీసం 10థ్ క్లాస్ చదవకపోతే ఏమీ లేదని. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే దేనికి పనికిరారని. మరి. మా కాలంలో ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు. ఇప్పుడు తర్వాత 10థ్ క్లాస్ అన్నారు. హ్మ్. ఆ సర్టిఫికేట్ ఆఖరికి డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే అవసరమని. ఇట్లాంటి మాటలున్నాయి. ఇప్పుడు అవేం లేవే. హ్మ్. ఆధార్ కార్డ్ ఉంటే చాలు. మరి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కి ఆధార్ కార్డ్ చాలు. చాలు. కదా! హ్మ్. అదొకటి ఉంటే నీ ఐడెంటిటీ నీకు తెలుస్తోంది. హ్మ్. ఇంకా మిగిలినటువంటివేమీ లేకుండా అవుతున్నాయి. చదువుకి, వారి యొక్క జీవనోపాధికి, వాళ్ళు చేసేటటువంటి వృత్తికి, వ్యాపారానికి సంబంధం లేకుండా తయారైంది. ఈ అలా లేకపోతే కూడా మనకొచ్చే సమస్యేం లేదమ్మా. హ్మ్. కాకపోతే వచ్చిందల్లా ఏమిటంటే, అస్సలు ఏమాత్రం ఆహ్, ఏమంటారు ఎటికసీ యెస్. అది కూడా లేకుండా అరే! తయారవుతున్నారు. అంటే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అందరం చదువుకున్నామమ్మ. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ రెస్పెక్ట్ ఏమనంటే మేము చదువుకున్నాం, మేము అది చేయాలా, ఇది చేయాలా అనేస్తున్నారు ఆడపిల్లలు కూడా. ఈ మధ్య ఇంకా ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారనే చెప్పాలి. మనం ఏ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అంటే మనం చేసిన పొరపాటు ఎక్కడుందంటేనమ్మా, మా మగపిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు, వాళ్ళ మాట అందరూ వినాలి లాంటి అభిప్రాయాలు పిల్లలకు కలిగించేసాం. అందుకని ఆడపిల్లలు ఏమంటున్నారు, మేము చదువుకుంటామన్నారు, చదువుకుంటున్నారు. మేము ఉద్యోగాలు చేస్తామన్నారు, చేస్తున్నారు. మేము చదువుకుని ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళతో సమానం గనక మేము కూడా ఇంటి పని ఎందుకు చేయాలని అంటున్నారు. హ్మ్. అందువల్ల ఈ అభిప్రాయం పోగొడితే తప్ప మనం బాగుపడం. హ్మ్. కానీ పేరెంట్స్ కూడా కొంతమంది పేరెంట్స్. పేరెంట్స్‌లోనే ఉంది ఈ అభిప్రాయం హ్మ్. పోగొట్టవలసిందెవరు? పేరెంట్సే. తల్లిదండ్రులే. హ్మ్. ఇంట్లో మగపిల్లల్ని, ఆడపిల్లల్ని సమానంగా ఇంటి పని చేయించాలి. సమానంగా చదువుకుంటున్నప్పుడు. చదువుకొనొచ్చి కూడా అమ్మాయి ఇంటి పని చేయాలి, అబ్బాయి కూర్చొని టీవీ చూడాలనుకుంటే ఎట్లా? హ్మ్. కనుక అటు పాఠశాలల వల్ల వీళ్ళకి వ్యక్తిత్వ వికాసం జరగట్లేదు. హ్మ్. మంచి చెడు తెలియట్లేదు. ప్రవర్తన తెలియట్లేదు.
వ్యవహార శైలి తెలియడం లేదు, ఉమ్, బిహేవియర్ లేదు, ఎటికసీ లేదు, కల్చర్ లేదు, మేనర్స్ లేవంటే వాళ్ళకెవరు చెప్పలా. పిల్లల్ని మనం ఏం అనడానికి వీల్లేదు, వాళ్ళకెవరు చెప్పారు ఇట్లా ఉండాలని. మరి ఇంటికి బంధువులు వస్తే నీ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి నువ్వు హాల్లో కూర్చుని చదువుకో అని చెప్పగలిగిన దమ్ము ఏ తల్లిదండ్రులకు ఉంది? మరి నేను దమ్మన్న పదం వాడకూడదు. ఉమ్, మా అబ్బాయి చదువుకుంటాడండి, వాడి పరీక్షలండి అని చెప్పి ఇంటికి వచ్చిన బంధువుల్ని పంపించే స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళని కనీసం ఒక్క పూటకి సర్దుకోరా అని Accommodate చెప్పగలిగినటువంటి స్థితిలో లేరు. అసలు నో లేదు, అడ్జస్ట్మెంట్కి అయితే ఈ రోజుల్లో తావే లేదమ్మా. సర్దుబాటు అన్నది తెలియదు. ఇది మనకి పాఠశాలల్లో నేర్పే అవకాశం లేదు, ఇంట్లో నేర్పటం లేదు. ఉమ్, పోనీ పాఠశాలలో ఎవరన్నా నాలాంటి చాదస్తపు ఉపాధ్యాయులుండి కొంత ప్రవర్తన వాటి గురించి చెప్దామంటే మిమ్మల్ని పాఠం చెప్పమన్నాం కానీ ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు అంటున్నారు. ఉమ్. ఎవరు? ఆ పేరెంట్సే అంటున్నారు మరి. పేరెంట్స్ అంటున్నారు, పాఠశాల యాజమాన్యం కూడా అంటుంది. చదువులకి వ్యక్తిత్వానికి సంబంధం లేకుండా తయారైపోయింది. ఉమ్, అందువల్ల చదువుల వల్ల వీళ్ళకి రాదు. ఒకప్పుడు కనీసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాఠాల్లో అయినా కొన్ని పాఠాలు ఉమ్, మంచితనం, మేనర్స్ వీటి గురించి ఉండేవి. ఉమ్, ఇప్పుడు అవి కూడా లేదుగా, అక్కడ కూడా లేవు కదా. ఒక చిన్న నీతి కథ ఒకటి ఉండేది, అమ్మా. ఇవి లేవుగా. ఇవన్నీ లేనప్పుడు ఈ కాలం పిల్లలు సరిగ్గా ప్రవర్తించలేదు అని వాళ్ళని మనం నిందించే అవకాశం ఉందా? ఉమ్, లేదు కదా. లేదు. అందుకని మనం చేయగలిగింది ఏం లేదమ్మా. జనరల్గా మన కల్చర్ ప్రకారం అయితే మగవాళ్ళు జాడు డస్టింగ్ చేయడానికి పనికిరారు అనుకుంటాం, ఉమ్, ఉమెన్నే చేయాలనుకుంటాం. ఉమ్. కానీ నేను చదువుకున్నాను, నేను నీకు సమానంగా సంపాదిస్తున్నాను, ఆ మాటకు వస్తే నీకన్నా ఎక్కువే రూపాయి సంపాదిస్తున్నాను అనే ఆడవాళ్ళకి మనం చెప్పే సమాధానం. మొట్టమొదటి మాట, అతను నేను చెయ్యను అనకూడదమ్మా. ఉమ్, చీపురు మగవాడు పుచ్చుకోకూడదని ఎక్కడుంది? ఉమ్. ఎక్కడ శాస్త్రంలో రాస్తుందా? జనరల్ గా అంటూ ఉంటారు కదా అమ్మ, అంటారు. పెద్దవాళ్ళు. అది నేననేది, ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఇంటి పనులని విభజించుకున్నారో, ఉమ్, బయటికి వెళ్ళి సంపాదించుకురావడం అతను, ఇల్లంతా మేనేజ్ చేయడం ఇవుడు పెట్టుకున్నారో, ఆ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది గనక అక్కడ సరిపోయింది. ఎప్పుడైతే అతని సంపాదన అన్నది అమ్మాయి మొదలుపెట్టిందో ఇంటి పని అతను చెయ్యొద్దా? ఉమ్, చేసేటప్పుడు ఏదైనా చేయాల్సిందే. ఉమ్, మీరు బయట చూడండి, మరి పెద్ద పెద్ద సంస్థలన్నింటిలోనూ పనిచేసేవాడు మగవాళ్లే చిమ్ముతారు. ఉమ్, పూర్వకాలం మా ఇళ్లల్లో పాలేళ్లే గుమ్మాలు చిమ్మేవాళ్ళు మగవాళ్లే ఉండేవారు. ఉమ్. చిమ్మకూడదని ఎక్కడుంది? ఇల్లు కడిగించుకుంటే మగవాళ్లే వచ్చి కడుగుతారు, అవునా కాదా? Yes. పెద్ద పెద్దవి. ఉమ్, అంటే ఒక వ్యక్తిని మనం గౌరవించి, ఇంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నావు గనక ఇటువంటి చౌకబారు పని చెయ్యొద్దు అని చెప్పి అడ్డం పడ్డామే తప్ప మగవాళ్ళు చీపురు ముట్టుకోకూడదు అని ఎక్కడా లేదు. అదే. ఎస్. అంటే ఆ అమ్మాయి నేను చదువుకున్నాను గనక నేను ఈ పని చెయ్యను అని భీష్మించడం తప్పు, నేను మగవాణ్ణి గనక చెయ్యను అని భీష్మించడం అతడిది తప్పు. సందర్భాన్ని బట్టి అవసరమైతే అతను చేయాలి, అమ్మాయి చేయాలి. ఎస్. సో దట్ ఆ సర్దుబాటు లేకపోవడం వల్ల వచ్చింది. ఎస్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.